What what is web development? Next, web development lo types of web developers, front end and back end, difference between front end and back end, ఫ్రంట్ ఎండ్ యొక్క జాబ్ రోల్స్ ఏంటి, బ్యాక్ ఎండ్ యొక్క జాబ్ రోల్స్ ఏంటి. నెక్స్ట్ వచ్చేసరికి బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ హెచ్టిఎంఎల్ ఎలా ఉంటుంది, హెడ్ ట్యాగ్ దేనికి యూస్ చేస్తాము, నెక్స్ట్ టైటిల్ హెడ్ ట్యాగ్లో ఏమేమి యూస్ చేసుకుంటాము, హెడ్ ట్యాగ్ని ఎలా యూస్ చేసుకుంటాము, బాడీ ట్యాగ్లో రాసిన కోడ్ ఓన్లీ డిస్ప్లే అవుతుంది హెచ్టిఎంఎల్, ఓన్లీ మనం తీసుకున్న డాక్యుమెంట్లో ఏదైతే బాడీ ట్యాగ్లో రాస్తామో అది మాత్రమే విజిబుల్ అవుతుంది. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. మ్యాక్సిమం మనం ఆన్లైన్ కంపైలర్ యూస్ చేద్దాము, లేదంటే మీ ఇష్టమే, ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఏదైనా పర్లేదు. సపోజ్ ఒక బేసిక్ స్ట్రక్చర్ తీసుకున్నాము. ఇందులో ఏంటంటే ఫస్ట్ చెప్పాను కదా, ఇందులో ఓపెన్ ట్యాగ్ క్లోజ్డ్ ట్యాగ్ ఉంటుంది. సో హెచ్టిఎంఎల్ అనేది స్టార్టింగ్ ట్యాగ్ ఏదైతే ఉందో ఆ హెచ్టిఎంఎల్తో స్టార్ట్ అవ్వాలి, హెచ్టిఎంఎల్తో ఎండ్ అవ్వాలి. ఓకే, హెచ్టిఎంఎల్తో స్టార్ట్ అయ్యాము. నెక్స్ట్ వచ్చేసరికి బేసిక్ స్ట్రక్చర్స్ వచ్చేసరికి 2 అనుకున్నాం కదా. ఆ 2లో ఏంటంటే ఒకటి హెడ్ ట్యాగ్, ఒకటి ఇంకోటి బాడీ ట్యాగ్, ఒకటి ఫ్యూచర్ ట్యాగ్, నెక్స్ట్ ఫుటర్ ట్యాగ్ ఉంటుంది. కానీ ఫుటర్ ట్యాగ్ని మనం బేసిక్ స్ట్రక్చర్లోకి తీసుకోము, అది యూస్ చేసినా యూస్ చేయకపోయినా మనం ఫుటర్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. కాకపోతే మెయిన్ బేసిక్గా ఏంటంటే హెడ్ బాడీ అన్నది కంపల్సరీ. సో బాడీలో వచ్చేసరికి ఏం చేస్తామంటే సో ఇక్కడ హెడ్ ట్యాగ్లో ఏంటంటే టైటిల్, నెక్స్ట్ సిఎస్ఎస్ అంటే స్టైల్స్ అని చెప్పుకున్నాం కదా, క్యాస్కేడింగ్ స్టైల్స్ అని. సో అవన్నీ ఇందులో రాసుకుంటాం. ఏదైతే హెడ్ ట్యాగ్లో రాస్తామో అది మనకి డిస్ప్లే అవ్వదు, మన తీసుకున్న డాక్యుమెంట్లో డిస్ప్లే అవ్వదు. ఏదైతే బాడీ ట్యాగ్లో రాసామో అది మాత్రమే డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏదైతే హెడ్ ట్యాగ్లో రాస్తామో అందులో ఏం చేస్తామంటే మన స్టైల్ ట్యాగ్స్ రాసుకోవచ్చు, స్క్రిప్ట్ ట్యాగ్స్ రాసుకోవచ్చు, జావా స్క్రిప్ట్ ఫైల్స్ అన్ని ఇందులో రాసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఏమైనా మీకు ఇంకా ఏదైనా ఐకాన్స్ అంటే చూస్తాం కదా fb.com అని, లేదంటే ఇంకో ఇక్కడ ఈ సింబల్ ఉంది కదా, ఈ ఐకాన్ ఉంది, నెక్స్ట్ హోమ్ ఐకాన్ ఉంది, ఇలాంటి ఐకాన్స్ అన్ని ఇంపోర్ట్ చేసుకోవాలనుకున్న హెడ్ ట్యాగ్లోనే రాయాలి. ఏ కోడ్ అయినా మ్యాక్సిమం హెడ్ ట్యాగ్లోనే ఇంపోర్ట్ చేసుకుంటాం. ఎక్కడో రాసేస్తారు కోడ్, దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. ఆ ఇంపోర్ట్ చేసుకున్నవన్నీ ఎక్కడ రాస్తామంటే ఈ టైటిల్ ట్యాగ్ కిందైనా రాయొచ్చు, టైటిల్ ట్యాగ్ పైన రాయొచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేసరికి హెడ్ ట్యాగ్ బాడీ ట్యాగ్ వచ్చేసరికి బాడీ ట్యాగ్ వల్ల యూజ్ ఏంటంటే బాడీ ట్యాగ్లో వచ్చేసరికి మనం ఏదైతే రాయాలనుకుంటున్నామో ఆ కోడ్ అంతా బాడీ ట్యాగ్లో రాసుకుంటాం. బాడీ ట్యాగ్లో మొత్తం h1 ట్యాగ్, పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంటాయి, డివ్ ట్యాగ్స్ ఉంటాయి. మొత్తం మ్యాక్సిమం మనం ఏదైతే HTML కోడ్ రాద్దాం అనుకుంటున్నామో ఆ కోడ్ అంతా ఇందులో ఉంటుంది బాడీ ట్యాగ్లో. నెక్స్ట్ వచ్చేసరికి బాడీ ట్యాగ్ చెప్పాను కదా, ప్రతిదీ ఓపెన్ ట్యాగ్ ఉంటుంది, క్లోజ్ ట్యాగ్ ఉంటుంది, ఓపెన్ ట్యాగ్ ఉంటుంది, క్లోజ్ ట్యాగ్ ఉంటుంది. ఏదైతే ఓపెన్ చేసామో ట్యాగ్స్ని వాటిని క్లోజ్ చేస్తూ ఉండాలి. ఇక్కడ నెక్స్ట్ బాడీ ట్యాగ్ ఓపెన్ చేసాము. సో మనం ఏం రాద్దాం అనుకున్నాం, ఒక హెడ్డింగ్ పెట్టారు, ఏమని దిస్ ఈజ్ హెడ్డింగ్ అని హెడ్డింగ్ పెట్టారు. నెక్స్ట్ ఒక పారాగ్రాఫ్ తీసుకున్నారు, దిస్ ఈజ్ పారాగ్రాఫ్ అని ఒక పారాగ్రాఫ్ తీసుకున్నారు, మళ్ళీ కోడ్ ఎండ్ చేశారు, అంతే. ఇది బేసిక్ స్ట్రక్చర్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి బేసిక్ స్ట్రక్చర్ తెలుసుకున్నాము. నెక్స్ట్ వెర్జన్స్ ఏంటంటే ఉన్నాయి చూసుకున్నాము. వెర్జన్స్ వచ్చేసరికి వెర్జన్ 2 నుంచి స్టార్ట్ అయ్యి 2.2, నెక్స్ట్ 3.2, ఇప్పుడు వచ్చేసరికి 5. వెర్జన్స్లో ఏంటంటే మనం వెర్జన్స్ తెలిసిందే కదా. ఇప్పుడు మనకి ఆండ్రాయిడ్ వెర్జన్స్ ఎలానా ఒక దాంట్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయనుకో, దాన్ని ఆప్టిమైజేషన్ అంటే దాన్ని రీయూజ్ చేసుకొని ఇంకా డెవలప్ చేస్తారు కదా. ఇప్పుడు సపోజ్ ఆండ్రాయిడ్ 10, ఆండ్రాయిడ్ 11 ఎలానే అయితే ఉన్నాయో అలానే సేమ్ HTML 2.0, 2.2, 3, 5 ఇలాంటి వెర్జన్స్ అన్నీ వచ్చాయి. యా అంటే ముందు క్లాసెస్ అన్ని ఒకసారి బేసిక్స్ రివైజ్ చేసి నెక్స్ట్ ఇందులోకి వద్దామని. ఓకే, నెక్స్ట్ స్ట్రక్చర్ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు ప్రెసెంట్ ఈ రోజు వచ్చేసరికి ఏం చేస్తామంటే మాక్సిమం HTML కాన్సెప్ట్స్ అన్ని కవర్ చేస్తాం. నెక్స్ట్ క్లాస్ వచ్చేసరికి ఏంటంటే ఈ రోజు ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. అంటే ఒక ప్రాజెక్ట్ అంటే బేసిక్ అసైన్మెంట్ టైప్లో, అంటే ఇప్పుడు దాకా మనం ఏదైతే నేర్చుకున్నామో ఆ నేర్చుకున్న దాన్ని మనం ఎలా ప్రెజెంట్ చేయాలి, అంటే మనం ఇప్పుడు దాకా ఈ క్లాస్లో నేర్చుకున్నవన్నీ ఎలా యూజ్ చేస్తాం, మన రియల్ లైఫ్లో ఎలా యూజ్ చేస్తాం అన్నది తెలుసుకుంటాం. ఫస్ట్ వచ్చేసరికి HTML బేసిక్స్ ఆల్రెడీ తెలుసు. HTML అనేది హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని. నెక్స్ట్ వచ్చేసరికి ఫాంట్స్ కనిపిస్తుందా, సైజ్ ఏమైనా పెంచనా, ఎవరొక రెస్పాండ్ అవ్వండి. సైజ్ పర్లేదా, ఏమైనా చేంజెస్ చేయనా ఈ టెక్స్ట్ సైజెస్లో?
ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసరికి హెచ్టిఎంఎల్ అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని. సో ఇది బిల్డింగ్ బ్లాక్, మెయిన్ పిల్లర్ అని కూడా అన్నాం, ఎందుకంటే మనం యూజ్ చేసే ప్రతి అప్లికేషన్లో కూడా హెచ్టిఎంఎల్ని యూజ్ చేస్తాము. హెచ్టిఎంఎల్ లేనిది మ్యాక్సిమం ఏ అప్లికేషన్ ఉండదు, ఎందుకంటే మనం చెప్పాం కదా ఒక స్ట్రక్చర్ అని. ఏ అప్లికేషన్కైనా ఒక స్ట్రక్చర్ కావాలంటే హెచ్టిఎంఎల్నే వాడతాం, మ్యాక్సిమం హెచ్టిఎంఎల్ఏ, లేదంటే ఎక్స్ఎంఎల్. ఎక్స్ఎంఎల్కి హెచ్టిఎంఎల్కి కంపారిజన్ ఏంటంటే హెచ్టిఎంఎల్లో ప్రీ డిఫైన్డ్గా ట్యాగ్స్ ఉన్నాయి. అంటే చూసారు ఇందాక ఇక్కడ చూసాం మనం ఆల్రెడీ, ఎట్లా అంటే ఇక్కడ చూసాం కదా, హెడ్ ట్యాగ్ అని, నెక్స్ట్ టైటిల్ ట్యాగ్ అని, నెక్స్ట్ పీ ట్యాగ్ అని. పీ అంటే నథింగ్ బట్ పారాగ్రాఫ్, H1 అంటే హెడ్డింగ్ ట్యాగ్. సో ఇలాంటి ట్యాగ్స్ అన్ని చూసాం కదా. ఎక్స్ఎంఎల్లో వచ్చేసరికి ఏంటంటే ఎక్స్ఎంఎల్లో ఈ కోడ్స్ అన్నిటిని ఏం చేయొచ్చు అంటే మనం ఓన్గా రాసుకోవచ్చు ఈ ట్యాగ్స్ని. సపోజ్ ఇక్కడ H1 ఉందనుకో, మీకు ఈ నేమ్ చేంజ్ చేయాలని ఉంది, హెడ్డింగ్ అని పెట్టుకోవచ్చు, మీ ఓన్గా డిఫైన్ చేసుకోవచ్చు అన్నమాట. ఎక్స్ఎంఎల్లో వచ్చేసరికి ఎక్స్ఎంఎల్ ఎక్కడ వాడతామంటే మనం ఆండ్రాయిడ్ ఎవరికైనా ఐడియా ఉందా, యాప్ డెవలప్మెంట్ చేసిన వాళ్ళకి ఐడియా ఉంటే తెలుస్తుంది ఏంటంటే మనం అక్కడ XML వాడుతూ ఉంటాం. సో ఇది ఇప్పుడు కనిపిస్తుందా, ఇప్పుడు విజిబుల్గా ఉందా, ఓకేనా? ఇప్పుడు ఓకే. నెక్స్ట్ HTML అంటే చెప్పుకున్నాం కదా, బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ అని. నెక్స్ట్ వచ్చేసరికి ఆల్రెడీ అందులోని కూడా రాసాం ఏంటంటే ఇట్ ఈస్ మ్యాండేటరీ టెక్నాలజీ అని కూడా చెప్పుకున్నాము. ఇందులో ఏంటంటే స్టైల్స్ CSS యూజ్ చేసుకొని మన స్ట్రక్చర్ని రీడిజైన్ చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ ఎలా అంటే ఒక పిల్లర్ వేసాము, ఒక పిల్లర్ మన హౌస్కి ఒక పిల్లర్ వేసాము, డిజైన్ అంటే ఒక రూమ్స్లా కట్టేసాము. డిజైన్ నీట్గా లుక్ రావాలంటే ఏం చేస్తాం, పెయింటింగ్స్ అని, పుట్టి అని ఇలాంటివి పెడతా ఉంటాం కదా. సేమ్ అట్లానే CSSని యూజ్ చేసుకొని మన బేసిక్ స్ట్రక్చర్ని రీడిజైన్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి జావా స్క్రిప్ట్ దేనికి యూజ్ చేస్తామంటే, ఇప్పుడు సపోజ్ ఏదైనా బటన్స్ క్లిక్ చేసాము, ఇప్పుడు మీరు ఒక డేటా నుండి ఇప్పుడు మీరు ఒక ఫామ్ ఫిల్ చేయమన్నారు, సబ్మిట్ అని క్లిక్ చేశారు. సబ్మిట్ క్లిక్ చేసాక ఏం చేయాలి, యూజర్కి తెలియాలి కదా డేటా అంతా రిసీవ్ చేసుకున్నాము, మేము నెక్స్ట్ ఈ డేటా అంతని రిఫర్ చేసి మేము మీకు మళ్ళీ కాల్ చేస్తాము అని. సో అలాంటి ఇంటరాక్షన్స్ అన్ని యూజ్ చేయడానికి మనం ఈ జావా స్క్రిప్ట్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి చెప్పుకున్నాం ఆల్రెడీ, HTML అనేది కేస్ సెన్సిటివ్ అంటే నాట్ కేస్ సెన్సిటివ్ అంటే నథింగ్ బట్, ఇప్పుడు సపోజ్ మీరు ఈ టైటిల్ ట్యాగ్లు ఏం చేస్తారంటే క్యాపిటల్స్ యూజ్ చేయండి, ఇక్కడ యూజ్ చేసాము. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కూడా క్యాపిటల్స్ యూజ్ చేయండి, టైటిల్ యూజ్ చేసాం కదా. కోడ్లో అనేది ఏ చేంజ్ ఉండదు, ఒక HTML ఇందులో కదా మార్చాము. టైటిల్ ట్యాగ్లో ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, టైటిల్ ట్యాగ్ ఎక్కడ తెలుస్తుంది అంటే మనకి చెప్పాం కదా, బ్రౌజర్ యొక్క పైన ఏదైతే ఉందో ఇదే ఇక్కడ HTML ట్యూటోరియల్ ఉంది కదా, ఇక్కడ తెలుస్తుంది. సో మనకి ఈ పేజ్లో అది లేదు కాబట్టి ఏం చేద్దామంటే హెడ్డింగ్ ట్యాగ్ మార్చుకుందాం. H1 అది XML వాడతామని చెప్పాం కదా, ఇక్కడ H1, సో ఇక్కడ కూడా H1. ఇప్పుడు ఈ Hని ఏం చేద్దామంటే క్యాప్స్ తీసుకుందాం, ఎందుకంటే నాట్ కేస్ సెన్సిటివ్ అన్నారు కాబట్టి. కేస్ సెన్సిటివ్ అనుకోండి, మీరు క్యాపిటల్ స్మాల్స్లోనే ఇవ్వాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇప్పుడు జావా C తీసుకున్నట్టయితే స్మాల్స్ అండ్ క్యాపిటల్స్ ఆర్ నాట్ సేమ్. ఇప్పుడు జావా C తీసుకున్నారు అనుకోండి, అవన్నీ కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మాక్సిమం కేస్ సెన్సిటివ్ ఉంటాయి, ఇది నాట్ కేస్ సెన్సిటివ్. చూసారా, H1 ఎప్పుడైతే ఇప్పుడు నార్మల్గా మనం ఏంటి స్మాల్స్లో ఉంది, క్యాపిటల్స్లో లేదు, స్మాల్స్లో ఉంది. సో ఇప్పుడు హెడ్డింగ్ ట్యాగ్ని ఏం చేశానంటే స్మాల్ తీసుకొని రన్ చేసిన నో చేంజ్, అసలు ఏ చేంజ్ లేదు. సో ఇదే నాట్ కేస్ సెన్సిటివ్ అంటే. నెక్స్ట్ వచ్చేసరికి చెప్పుకున్నాం ఆల్రెడీ ఏంటి, మనకి స్ట్రక్చర్ HTML పేజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే హెడ్, బాడీ, మెయిన్ కంపల్సరీ చెప్పుకున్నాము. హెడ్లో ఏం చేస్తామంటే మెటా డేటా అంటే నథింగ్ బట్ బ్రౌజర్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా, అదే మన డాక్యుమెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. అంటే ఆథర్ ఎవరు, ఈ పేజ్ని డిజైన్ చేసిన వాళ్ళు ఎవరు, నెక్స్ట్ ఏమైనా స్టైలింగ్ ఏమైనా వాడారా, నెక్స్ట్ వచ్చేసరికి జావా స్క్రిప్ట్ ఫైల్స్ ఏమైనా ఉన్నాయా, ఇలాంటివన్నీ వాడతాము హెడ్ ట్యాగ్లో. మెటా డేటాలో ఏంటంటే ఇప్పుడు కీవర్డ్, సపోజ్ ఇప్పుడు మీరు గూగుల్లో ఏమైనా డిజిటల్ మార్కెటింగ్ అని టైప్ చేశారు అనుకోండి, ఎగ్జాంపుల్ ఇప్పుడు రియల్గా చూపిస్తాను. ఇప్పుడు సపోజ్ డిజిటల్ మార్కెటింగ్ అని తీసుకుందాం, డిజిటల్ మార్కెటింగ్ అని తీసుకుంటే మనకి ఇక్కడ ఏమైంది, ఈ కీవర్డ్కి సంబంధించిన ప్రతిదీ ఇక్కడ డిస్ప్లే అయింది. వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్, నెక్స్ట్ వచ్చేసరికి డిజిటల్ మార్కెటింగ్ మొత్తం అంతా డిజిటల్ మార్కెటింగ్ అని ఉంది. సో దీని అర్థం ఏంటంటే
మన కీవర్డ్స్ అన్నవి ఇందులో మన గూగుల్ అనేది మళ్ళీ హ్యూమన్ కాదు కదా. సో ఏదైతే చెప్తే దానికి అర్థం కావడానికి సో మనం దీనికి ఏం చేస్తామంటే మనం గూగుల్ వాడు ఏం చేశాడంటే ముందుగా ఒక కోడ్ అనేది కాన్స్టెంట్గా ఇచ్చేసాడు. అంటే ఈ కీవర్డ్స్ యూస్ చేస్తే దీన్ని డిస్ప్లే చెయ్యు, ఈ కీవర్డ్ యూస్ చేస్తే దీన్ని డిస్ప్లే చెయ్యు అని. సో మనం ప్రతిసారి ఇప్పుడు సపోజ్ ఒక కొత్తగా డిజిటల్ మార్కెటింగ్ వచ్చింది, సో మళ్ళీ గూగుల్లోకి వెళ్ళి కోడ్ అంతా చేంజ్ చేయలేం కదా. సో ముందుగానే ఒక కోడ్ అన్నది రాస్తారు. అంటే ఏదైతే కీవర్డ్ ఏవైతే కీవర్డ్ అని మెన్షన్ చేశారో దాన్ని ఎప్పుడైతే గూగుల్లో సెర్చ్ చేసామో మీరు కీవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ అని ఎక్కడైతే కనిపిస్తుందో దాన్ని డిస్ప్లే చేయమని అడుగుతాం. ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు కీవర్డ్స్ ఏమని ఇచ్చాము, డిజిటల్ మార్కెటింగ్ అని ఇచ్చాము. మెటాడేటా చూపిద్దాం అదండి, మీకు అలా అయితే అర్థం అవుతుంది. మెటాడేటా ఇన్ HTML. సో వచ్చింది మెటాడేటా. సో చెప్పాం కదా, ఓపెన్ అయింది. గో మెటాడేటా నథింగ్ బట్ మెటాడేటా. సో నేమ్ ఏంటంటే డిస్క్రిప్షన్ రాసాం. అంటే మనం దేని గురించి మన వెబ్ పేజ్ దేని గురించి అన్నది ఫస్ట్ తెలుస్తుంది యూజర్కి. అంటే యూజర్కి కాదు, మెయిన్ సెర్చ్ ఇంజిన్కి తెలియాలి కదా. ఎందుకంటే మనకు డిస్ప్లే చేసేది ఎవరు, సెర్చ్ ఇంజినే కదా. సో సెర్చ్ ఇంజిన్కి తెలియాలి ఏమని, మనం మన వెబ్ పేజ్లో ఈ కంటెంట్ ఉంది అని ఎవరికి తెలియాలి, అంటే ఫస్ట్ సెర్చ్ ఇంజిన్కి తెలియాలి, తర్వాత యూజర్ టైప్ చేస్తే యూజర్కి తెలుస్తుంది. సో నెక్స్ట్ కీవర్డ్స్ యూజ్ చేసాం ఏమని, సపోజ్ మీరు HTML, CSS, XML, JavaScript అని కొట్టారు అనుకోండి, అప్పుడు ఈ గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఏం చేస్తుందంటే ఎక్కడైతే కంటెంట్ అంటే కీవర్డ్స్, దీన్ని కీవర్డ్స్ అంటాము, ఎక్కడైతే ఈ కీవర్డ్స్ ఉన్నాయో ఆ పేజెస్ని మాత్రమే చూపిస్తుంది. నెక్స్ట్ ఈ ఆర్డర్ దేనికి అంటే ఇప్పుడు సపోజ్ నేను ఉన్నాను అనుకోండి, నేను డెవలప్ చేశాను అనుకోండి, ఇక్కడ మీ నేమ్ రాసుకోవచ్చు. ఈ వ్యూ పోర్ట్ అన్నది దేనికంటే వ్యూ పోర్ట్ విత్ ఈక్వల్ టు డివైస్ విత్, అంటే విత్ ఈక్వల్ టు డివైస్ విత్ అంటే మీరు ఏ డివైస్ వాడితే ఆటోమేటిక్గా ఆ డివైస్ యొక్క విత్ ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది ఈ డాక్యుమెంట్ అన్నది. ఇప్పుడు సపోజ్ మీరు డెస్క్టాప్లో ఉన్నారనుకోండి, ఎప్పుడైతే ఈ మెటా డేటా రాసారో ఈ కోడ్ అన్నది ఏం చేస్తుందంటే, ఇప్పుడు మీరు సపోజ్ డెస్క్టాప్లో ఉన్నారనుకోండి, డెస్క్టాప్ తగ్గట్టుగా మీ స్క్రీన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఫోన్ తీసుకున్నారు అనుకోండి, మొబైల్లో ఏముంటుంది, విత్ అన్నది కొద్దిగా చిన్నదిగా ఉంటుంది కదా. సో దానికి తగ్గట్టుగా మీ డాక్యుమెంట్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇనిషియల్ స్కేల్ ఈక్వల్ టు 1.0 తీసుకుంటాము ఇనిషియల్ స్కేల్ అన్నది. సో ఈ వ్యూ పోర్ట్ అన్నది దానికి యూజ్ అవుతుంది. ఈ ఆర్డర్ వచ్చేసరికి చెప్పాం కదా, ఎవరైతే డాక్యుమెంట్ రెడీ చేశారో వాళ్ళ నేమ్ రాసుకోవచ్చు. ఇవన్నీ ఏంటంటే జస్ట్ అంటే ఇందులో మెయిన్ వచ్చేసరికి ఇది అక్కర్లేదు, ఆర్డర్ మన ఇష్టము, లేదా డిస్క్రిప్షన్ ఇంపార్టెంటే, నెక్స్ట్ కీవర్డ్స్ కూడా ఇంపార్టెంటే. ఇవన్నీ ఎప్పుడు యూజ్ అవుతాయంటే మీకు సపోజ్ ఇప్పుడు SEOలో మీకు గూగుల్ సెర్చ్ ఇంజిన్లో మీ పేజ్ ఫస్ట్ రావాలి అనుకున్నారు అనుకోండి, ఇవన్నీ పక్కాగా ఉండాలి. ఇవన్నీ ఉంటేనే కదా గూగుల్ సెర్చ్ ఇంజిన్కి అర్థం అవుతుంది మీ దాంట్లో ఏ కంటెంట్ ఉందో. సో అందుకని ఇవన్నీ వాడతాం. ఇవన్నీ ఎక్కడ రాయాలి, ఆల్రెడీ ఎక్కడ రాసాము, హెడ్ ట్యాగ్లో రాసాము, హెడ్ ట్యాగ్లో క్లోజ్ చేస్తాం. సో హెడ్ ట్యాగ్లో అది. బాడీ ట్యాగ్లో వచ్చేసరికి ఏం చేస్తామంటే, మనం ఇప్పుడు సపోజ్ మీరు ఇక్కడ ఆల్రెడీ చూసారు, ఇక్కడ ఏది ప్రింట్ అవ్వలేదు. మనం హెడ్ ట్యాగ్లో ఏదైతే రాసామో ఏది ప్రింట్ అవ్వలేదు. కాకపోతే బాడీ ట్యాగ్లో రాసిన పారాగ్రాఫ్ మాత్రం ఆల్ మెటా ఇన్ఫర్మేషన్ గోస్ ఇన్ ద హెడ్ సెక్షన్, ఏదైతే ఇది రాసామో ఇక్కడ అది మాత్రం డిస్ప్లే అయ్యింది. సో దీన్ని బట్టి ఏమర్థమైందంటే బాడీ ట్యాగ్లో ఏదైతే ఉంటుందో కోడ్ అది పక్కాగా చూపిస్తుంది, ఏదైతే హెడ్ ట్యాగ్లో ఉందో అదైతే మాత్రం చూపించట్లేదు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి బాడీ ట్యాగ్లో ఇంకోటి సపోజ్ సేమ్ మీకు ఒక ఎగ్జాంపుల్గా ఉండడానికి డాక్యుమెంట్లో కాపీ పేస్ట్ చేసి చూపించాను. నెక్స్ట్ ఇప్పుడు కామెంట్స్ ఎలా అంటే, కామెంట్స్ దేనికి యూజ్ చేస్తామంటే, ఇప్పుడు సపోజ్ మీరు ఇదేమన్నారు, మీకు P అంటే పారాగ్రాఫ్ అని చెప్పాను కదా, ఇప్పుడు యూజర్కి తెలియాలి ఇది ఏ ట్యాగ్. అంటే నాకు తెలియదు, నేను కొత్తగా HTML రాస్తున్నాను, సో నాకు తెలియాలి కదా. అంటే ఇప్పుడు సపోజ్ ఇది చిన్న చిన్న వాటికి పెద్దగా యూజ్ ఉంటుంది, కానీ ఇప్పుడు సపోజ్ మీరు ఒక వెబ్సైట్ని డెవలప్ చేశారు, ఎవరో డెవలప్ చేశారు, దాన్ని ఏం చేస్తారు, ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఏం చేస్తారు, ఇంకో సెక్షన్ పంపిస్తారు ఎర్రర్స్ చెక్ చేయమని. సో మీ కోడ్ ఇంకొకరికి అర్థం కావాలి అంటే మీరు ఏం చేయాలంటే కామెంట్స్ చేయాలి ప్రతిదానికి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ P ఉందనుకోండి, P మీన్స్ పారాగ్రాఫ్ అని రాసాం. సో ఇదేంటి, ఇది జస్ట్ ఒక కామెంట్. ఇప్పుడు సపోజ్ మీరు మల్టీ లైన్స్లో రాయాలనుకున్నారు, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు థింక్ బట్ దినేష్ కర్రీ అని రాసాను. ఓకే
దినేష్ కర్రీ అని రాశాను. సో మీరు ఎన్నైనా రాసుకోవచ్చు, మీరు ఎన్ని లైన్స్ ఆఫ్ డేటా రాసుకున్నా ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే బ్రాకెట్ టు ఎక్స్క్లామేటరీ. నెక్స్ట్ ఇవి ఎప్పుడు చేస్తామంటే మల్టిపుల్ లైన్స్ ఉన్నప్పుడు, కామెంట్ మల్టిపుల్ లైన్స్ ఉన్నప్పుడు ఏంటంటే, ఇప్పుడు సపోజ్ దీన్ని తీసుకోండి, ఇప్పుడు సపోజ్ ఈ పీ ట్యాగ్ ఉంది, పీ ట్యాగ్ని ఒక 5 టైమ్స్ కాపీ చేద్దాం. ఇప్పుడు చూడండి కోడ్లో ఒకసారి రన్ చేసి చూస్తే ఎన్ని ట్యాగ్స్ వచ్చాయి, 1 2 3 4 5 6 7 8 వచ్చాయి కదా. సో ఏం చేద్దామంటే ఇందులో ఒకటి మాత్రమే డిస్ప్లే చేద్దాం. సో దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు కామెంట్ చేయాలి. కామెంట్కి ఏం చేస్తామంటే కంట్రోల్* తీసుకోవచ్చు. నార్మల్గా మన బ్రౌజర్లో ఏంటంటే కంట్రోల్* తీసుకోవచ్చు. సో ఇందులో ఆప్షన్ లేదు, మనది ఇది ఆన్లైన్ కోడ్ ఎడిటర్ కాబట్టి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎక్కడైతే కామెంట్ ఇద్దాం అనుకున్నారో జస్ట్ అక్కడ ఏం చేస్తారంటే బ్రాకెట్ ఓపెన్ ఎక్స్క్లామేటరీ మైనస్, ఓకేనా. చూసారా ఎప్పుడైతే ఇది చేశారో ఇది ఏమైంది, డల్ అయిపోయింది కదా. సో దాన్ని ఏం చేస్తామంటే మళ్ళీ బ్రాకెట్ క్లోజ్. సో మళ్ళీ చూసారా నార్మల్గా వచ్చేసింది టెక్స్ట్. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. రన్ చేస్తే ఏమైంది, ఓన్లీ ఒక పీ ట్యాగ్ మాత్రమే డిస్ప్లే అయింది. అలా కాకుండా మీరు ఇది తీసేశారనుకోండి మొత్తం మళ్ళీ నార్మల్గా 8 లైన్స్ వచ్చేసాయి, ఓకేనా, మల్టిపుల్ లైన్స్కి. అదే సింగిల్ లైన్కి ఏంటంటే // చూసారు కదా, // యూజ్ చేద్దాము. ఇప్పుడు సపోజ్ ఈ ట్యాగ్ యూజ్ చేసుకొని, సో ఇప్పుడు మీకు ఈ లైన్ కావాలి, ఇది క్లిక్ చేయాలి. సో అలాగని ఒకసారి ట్రై చేద్దాం. ఇందాక అలా క్లోజ్ చేసి చూసాం కదా, ఇది కూడా వర్క్ అవుద్దేమో. చూసారా ఎలా వచ్చిందో. సో ఇది అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, HTML అనేది ఎర్రర్స్ ఏమున్నా అది డిస్ప్లే అయిపోతుంది, మనకి యూజర్కి చెప్పదు. ఇది ఒకవేళ ఎర్రర్ ఉందనుకోండి, అది డిస్ప్లే అవ్వకుండా ప్రోగ్రామ్ రన్ అవ్వకుండా ఉండదు, రన్ అయిపోతుంది. కాకపోతే కొన్ని డిస్టర్బెన్సెస్ అనేవి వచ్చేస్తాయి. ఆల్రెడీ వచ్చే కొన్ని స్క్రీన్లో కొద్ది డిస్టర్బెన్స్ అనేది వచ్చేసింది. సో ఇప్పుడు ఇవ్వాలనుకోండి నెక్స్ట్ // కాదు, *, నెక్స్ట్ వచ్చేసరికి */ ఇది సింగిల్ లైన్ కామెంట్కి చేంజ్ ఉంది. మేబీ ఇది బ్రౌజర్లో వర్క్ అవ్వట్లేదు. ఓకే చూద్దాం, అది కూడా ఎందుకు వర్క్ అవ్వట్లేదు చూద్దాము. నెక్స్ట్ వచ్చేసరికి HTML కామెంట్స్ అయ్యాయి కదా. నెక్స్ట్ HTML ఎలిమెంట్స్ అంటే చూద్దాం. ఓవరాల్ HTML అంతా ఎలిమెంట్స్తోనే ఉంటుంది. ఎలిమెంట్స్ అంటే ఆల్రెడీ ఇందాక చూసాం కొన్ని. ఆల్రెడీ ఏంటంటే పారాగ్రాఫ్ ట్యాగ్ చూసాము, హెడ్డింగ్ ట్యాగ్ చూసాం కదా. అందులో ఏమైంది, పీతో స్టార్ట్ అయ్యి పీతో ఎండ్ అయింది. దట్ ఈస్ దాన్ని ఏమంటాం అంటే ట్యాగ్ నేమ్ అంటాం. ట్యాగ్ నేమ్ ఎలిమెంట్స్ని గుర్తుపెట్టుకోండి. ఎలిమెంట్స్ అంటే హెడర్ ట్యాగ్, ఓపెనింగ్ ట్యాగ్ ఉంటుంది, క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఆల్రెడీ రాసాము, ఇదంతా మీరు జస్ట్ చదువుకోండి, రిఫర్ చేసుకోండి. ఇదంతా మళ్ళీ చదివితే డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా. సో మీటింగ్ 10 minutesలో ఎండ్ అయిపోతుంది, మళ్ళీ రీజాయిన్ అవ్వండి. చాలా కంటెంట్ ఉంది ఈరోజు, మిస్ అవ్వద్దు. నెక్స్ట్ వచ్చేసరికి HTML ట్యాగ్ నేమ్ చెప్పాను కదా, ట్యాగ్ నేమ్ అని కాల్ చేస్తాము. పీ అనేది ట్యాగ్ నేమ్, ప్రతి ఒక్కటి ట్యాగ్ నేమ్సే. సో పీతో కాల్ చేసాము, ఇక్కడ పీతో స్టార్ట్ చేసాము, పీతో ఎండ్ చేసాము. సో ఏదైతే మధ్యలో ఉందో ఆ డేటా అంతా డిస్ప్లే అవుతుంది. కొన్ని ఎలిమెంట్స్కి ఓపెనింగ్ ట్యాగ్ ఉండవు, ఓపెనింగ్ ట్యాగ్ ఉంటుంది, క్లోజింగ్ ట్యాగ్ అదే ఉంటుంది. అలాంటి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఏ ట్యాగ్, నెక్స్ట్ BR ట్యాగ్. ఏ ట్యాగ్ వచ్చేసరికి యాంకర్ ట్యాగ్ సెల్ఫ్ క్లోజింగ్ కాదు. BR ట్యాగ్ అంటే BR అంటే బ్రేక్ అంటే ఏంటి, ఆగిపోవడం కదా. సో ఎక్కడైతే BR ట్యాగ్ రాసామో అక్కడ కోడ్ ఆగిపోయి మళ్ళీ నెక్స్ట్ కోడ్ డిస్ప్లే అవుతుంది. నథింగ్ బట్ అంటే ఆ కోడ్ ఆగిపోదు, జస్ట్ ఆ లైన్ వరకు వచ్చి అక్కడ బ్రేక్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ లైన్లోకి రిపీట్ అవుతుంది. నెక్స్ట్ లైన్. సో దట్ ఈస్ కాల్డ్ ఏమంటారంటే ఈ BR ట్యాగ్ని ఏమంటాం అంటే ఎంప్టీ ట్యాగ్స్. అంటే దానివల్ల ఏ కంటెంట్ని డిస్ప్లే చేయలేము, జస్ట్ ఒక లైన్ స్పేస్ గ్యాప్ ఇవ్వడం అన్నమాట. సో దాన్ని ఎంప్టీ ట్యాగ్స్ అంటాము. నెక్స్ట్ సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్స్ ఉన్నాయి. సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్స్ అంటే నథింగ్ బట్ ఓపెన్ అవుతాయి, దాంతోనే క్లోజ్ అవుతాయి. ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఇమేజ్ ట్యాగ్ ఉంది. ఇమేజ్ ట్యాగ్ కూడా సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగే. ఆ క్లోజింగ్ ట్యాగ్స్ని నెక్స్ట్ చూద్దాం, అంటే మీకు అర్థమవుద్ది. చూద్దాం నెక్స్ట్ వచ్చేసరికి ట్యాగ్స్. ఆల్రెడీ HTML ఎలిమెంట్స్ అంటే చూసాము. నెక్స్ట్ వచ్చేసరికి ఓకే వాట్ ఈజ్ ఎలిమెంట్ అన్నది చెప్పలేదు నేను. ట్యాగ్ నేమ్ చెప్పాను కానీ ఎలిమెంట్ అంటే ఏంటో చెప్పలేదు కదా.
ఓకే, ఒకసారి రిపీట్ చేస్తాను. నథింగ్ బట్ ఇక్కడ ట్యాగ్ నేమ్ అంటే మనం ఏదైతే కాల్ చేస్తున్నాం, ఇప్పుడు సపోజ్ పారాగ్రాఫ్ని స్టార్ట్ చేయాలనుకోండి, పి అనేది ఒక ట్యాగ్ నేమ్. నెక్స్ట్ క్లోజ్ చేయాలి అంటే ట్యాగ్ నేమ్ని ఓపెన్ చేయాలి, ట్యాగ్ నేమ్ని క్లోజ్ చేయాలి. ఒక ఎలిమెంట్ని తీసుకున్నామంటే, ఒక ఎలిమెంట్ అంటే ఏంటంటే ఇదంతా కలిపి ఎలిమెంట్ అంటాం. అంటే ట్యాగ్లో అంటే ఎలిమెంట్స్లో ఏముంటుందంటే ట్యాగ్స్ నేమ్స్ ఉంటాయి, కంటెంట్ కూడా ఉంటుంది. అర్థమైంది ఇక్కడ దాకా? ఎలిమెంట్స్ అని దేని అంటామంటే ట్యాగ్ ఇంక్లూడింగ్ ట్యాగ్ నేమ్ విత్ కంటెంట్. ట్యాగ్ నేమ్ తీసుకున్నాము, కంటెంట్ తీసుకున్నాము, ట్యాగ్ నేమ్ క్లోజ్ చేసాము, దీన్ని ఎలిమెంట్ అంటాం. ట్యాగ్స్ గురించి నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. అంటే ఏంటి ట్యాగ్ నేమ్ అంటే ఏంటి, ట్యాగ్స్లో ఇందులో ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఇవన్నీ ఇప్పుడు నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం ఏంటంటే ట్యాగ్స్ అంటే ఏంటి. ఆల్రెడీ ఫస్ట్ చెప్పుకున్నది టైటిల్ ట్యాగ్. టైటిల్ అనేది కూడా ట్యాగ్ లోకి వస్తుంది. సో టైటిల్ అన్నది ఆల్రెడీ ముందే డిస్కస్ చేసాం. ఏంటని మెటాడేటా ఇప్పుడు మనకి అంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ బేసిక్స్ కాబట్టి చూద్దాం. ఓకే, ఇప్పుడు ఏమనుకున్నాం, టైటిల్ అనేది ఒక ట్యాగ్ అనుకున్నాం కదా. సో ఇక్కడ టైటిల్ రాసిన, ఎందుకంటే ఇది బ్రౌజర్ కాబట్టి మనకి టైటిల్ ఏం రాసినా తెలియదు. ఎందుకంటే బ్రౌజర్లో పైన టెక్స్ట్ ఎడిటర్ అని ఉండిపోద్ది కదా, అది ఇన్బుల్డ్గా ఉంటుంది. సో మనం దాన్ని చేంజ్ చేయలేము. సో టైటిల్ ట్యాగ్ అని రాసాము. సో ఏముండదు, ఎందుకంటే బాడీలో ఏదైతే రాస్తామో అదే కదా డిస్ప్లే అవుద్ది. సో ఏం రాయలేదు. ఒక ట్యాగ్ గురించి చూస్తున్నాం. నెక్స్ట్ హెడ్డింగ్ ట్యాగ్స్ వచ్చేసరికి 6 టైప్స్ ఉంటాయి. ఒకటి H1, H2, H3, H4, H5. H1 నుండి స్టార్ట్ అయ్యి H6కి స్టార్ట్ అవుతుంది. నో ఎండింగ్ ప్రతిదీ. అంటే ఇప్పుడు కొన్ని ఉన్నాయి కదా సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్స్ అని, ఇందులో ప్రీ డిఫైన్ అనమాట. ఆ ట్యాగ్స్ని క్లోజ్ చేయకపోయారు అనుకోండి, దాని నెక్స్ట్ లైన్ కూడా తీసేసుకుంటుంది. ఇప్పుడు సపోజ్ మీరు ఈ కంటెంట్ అంతా పీ ట్యాగ్లో రాయాలనుకోండి, సపోజ్ మీరు ఈ పీ ట్యాగ్ని జస్ట్ ఓన్లీ టైటిల్కి ఒకటే అప్లై చేద్దాం అనుకున్నారు పీ ట్యాగ్ని, కానీ మీరు పీ ట్యాగ్ని ఓపెన్ చేశారు కానీ క్లోజ్ చేయడం మర్చిపోతే ఏమవుతుందంటే ఈ పీ ట్యాగ్ మొత్తానికి అప్లై అయిపోతుంది. సో మొత్తం ఒక డాక్యుమెంట్ అంటే డిస్టర్బెన్స్ జరుగుద్ది. అంటే పేరిడ్ ట్యాగ్స్ అన్పేరిడ్ ట్యాగ్స్ అన్న ఒకటే, ట్యాగ్ నేమ్ అండ్ పేరిడ్ ట్యాగ్స్ అండ్ అన్పేరిడ్ ట్యాగ్స్ అన్న ఒకటే. నెక్స్ట్ వచ్చేసరికి హెడ్డింగ్ ట్యాగ్స్ గురించి వస్తున్నాం కదా. H1, H2, H3, H4, H5, H6 అన్నాం కదా. ఇప్పుడు సపోజ్ H1 అంటే ఎట్లా వర్క్ అవుతుంది, H2 ఎట్లా వర్క్ అవుతుంది చూద్దాం. H1 తీసుకున్నాము. సో దీన్ని కాపీ చేస్తున్నాను. మ్యాక్సిమం కంప్లీట్ అయినంత వరకు కంప్లీట్ చేద్దాము, కంగారు ఏం లేదు, నెమ్మదిగా నేర్చుకుందాం. ఇప్పుడు ఓకే, H1, H2, H3 అంటే మీకు డిఫరెన్స్ తెలియాలని చెప్పి ఇప్పుడు మీకు చూపిస్తున్నా. ఈ హెడ్డింగ్స్ అవి ఎక్కడ యూజ్ చేస్తామంటే, సపోజ్ ఒక పేజ్లో టైటిల్కి ఇవ్వాలనుకోండి, టైటిల్ అంటే డిస్ప్లే పైన ఉంటుంది కదా. సో అది కాదు, మీరు ఏదైతే సబ్జెక్ట్ పేజ్ డాక్యుమెంట్ స్టార్ట్ చేస్తున్నారో ఆ హెడ్డింగ్ ఇవ్వాలనుకోండి, సో ఈ హెడ్డింగ్ ట్యాగ్ని యూజ్ చేస్తాం. సబ్ హెడ్డింగ్ ఉందనుకోండి, H2ని యూజ్ చేస్తాం. అలా గూగుల్ సెర్చ్ ఇంజిన్ కూడా అలానే తీసుకుంటుంది. ఇప్పుడు మెయిన్ హెడ్డింగ్ ఏదైతే ఉందో దాన్ని H1తో తీసుకుంటాం, తర్వాత సబ్ హెడ్డింగ్స్ని H2 అలా తీసుకుంటాం. ఇప్పుడు చూడండి, మీకు అర్థమైందా చేంజెస్ వచ్చేసరికి? H1 అనేది ఫాంట్ సైజ్ అనేది పెద్దది. మీకు ఏదైతే డౌట్స్ ఉన్నాయో అవన్నీ లాస్ట్లో చూద్దాము. ఇప్పటి వరకు కంటెంట్ జస్ట్ వినండి, లేదంటే అలా టైప్ చేసి ఉంచుకోండి, జస్ట్ సెండ్ చేసేయద్దు. నెక్స్ట్ H1 వచ్చేసరికి చెప్పాను కదా, ఇట్ ఈస్ ద హైయెస్ట్ ఫాంట్ సైజ్ దానికే ఎక్కువ ఉంటుంది, పెద్దది. నెక్స్ట్ వచ్చేసరికి H2, దానికన్నా కంపేర్డ్ టు H1 కొద్దిగా చిన్నది. కంపేర్డ్ టు H2, H3 ఇంకా చిన్నది. కంపేర్డ్ టు H3, H4 ఇంకా చిన్నది. లాస్ట్ వచ్చేసరికి H6. మీరు H6 వచ్చేసరికి అక్కడ పెద్దగా యూజ్ చేయము, బట్ తెలుసుకోండి అంతే. ఓకేనా? నెక్స్ట్ ఈ హెడ్డింగ్ ట్యాగ్స్ అనేవి చూసాం. నెక్స్ట్ పారాగ్రాఫ్ ట్యాగ్స్ ఎక్కడ యూజ్ చేస్తామంటే, పారాగ్రాఫ్ ట్యాగ్స్ని ఇప్పుడు సపోజ్ మీ దగ్గర ఒక కంటెంట్ ఉంది, ఏమని లారమిక్స్ అని. మనకి కంటెంట్ కావాలి కదా, మ్యాక్సిమం అందరూ యూజ్ చేసేది లారమిక్స్ అని ఒక ఆటోమేటిక్గా కంటెంట్ జనరేట్ చేస్తుంది. సో దాన్ని యూజ్ చేస్తాము. సో దాన్ని యూజ్ చేసుకుందాం మనం. ఓకే, కాపీ చేశాను, పీ ట్యాగ్ ఓపెన్ చేశాను, పీ ట్యాగ్ క్లోజ్ చేశాను. సో ఇది డిస్ప్లే అయ్యింది. మనం ఇక్కడ చూసారా,
బాడీ ట్యాగ్ తర్వాత ఏదైతే రాసామో అది డిస్ప్లే అయిపోయింది. మీరు హెచ్టీఎంఎల్ ఎక్కడ రాసినా డిస్ప్లే అవుతుంది. హెచ్టీఎంఎల్ బయట రాసినా కూడా డిస్ప్లే అవుతుంది. కొన్ని సార్లు అవ్వదు, కొన్నిసార్లు అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఓకేనా, ఇది పారాగ్రాఫ్ ట్యాగ్. పారాగ్రాఫ్ ట్యాగ్ ఇప్పుడు సపోజ్ మీరు ఎక్కడతో స్టాప్ అయింది అనుకోండి ఈ పారాగ్రాఫ్, నెక్స్ట్ పారాగ్రాఫ్ ఏమవుతుందంటే దాని కంటిన్యూ రాదు, నెక్స్ట్ లైన్లో వస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి. పీ ట్యాగ్ తీసుకున్నాము, మళ్ళీ నెక్స్ట్ పీ ట్యాగ్ కాపీ చేసాము, రన్ చేయండి. నెక్స్ట్ పారా అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ అంటే మధ్యలో స్పేస్ అనేది వచ్చింది కదా, అందుకు యూజ్ చేస్తాం. అంటే మీరు సపోజ్ అనొచ్చు సార్ H6 ట్యాగ్ తీసుకొని ఈ స్టార్టింగ్ ట్యాగ్ ఎండ్ ట్యాగ్ పెట్టేసి తీసుకోవచ్చు కదా అంటే, అప్పుడు మీకు ఏమవుతుందంటే ఇంత స్పేస్ రాదు, నెక్స్ట్ అది పారాగ్రాఫ్ అని కూడా తెలియదు. ఇప్పుడు సపోజ్ మీరు ఏమంటారంటే సార్ మీరు పక్కన పెట్టారు కాబట్టి అలా నెక్స్ట్ లైన్లో పెట్టారు కాబట్టి కూడా అలా వచ్చింది అంటారు. సో ఇప్పుడు ఇది కూడా చూద్దాం. ఏం చేంజ్ లేదు, కోడ్లో అయితే ఏం చేంజ్ లేదు, దట్స్ ఇట్. ఇప్పుడు సపోజ్ మీరు ఈ పీ ట్యాగ్ తీసేశారు అనుకోండి, పీ ట్యాగ్ తీసేశారు, సో కోడ్ అంతా ఒక లైన్లోనే వస్తుంది. పారాగ్రాఫ్ ట్యాగ్ దీనికి యూజ్ చేస్తాం, మాక్సిమం పారాగ్రాఫ్స్ అన్నిటికీ పారాగ్రాఫ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ div span. div span ఏంటంటే div అన్నది ఒక గ్రూప్ ఆఫ్ ట్యాగ్స్, అంటే గ్రూప్ ఆఫ్ ట్యాగ్స్ ని ఒక సింగిల్ యూనిట్ గా ఉంచుతుంది. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఇది తీసుకోండి, div tag. div మీన్స్ నథింగ్ బట్ డివిజన్ టైప్, అంటే అక్కడ డివైడ్ చేస్తుంది, అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకొని ఇంకో డివ్ ట్యాగ్ ని, ఈ డివ్ ట్యాగ్ ని డివిజన్ చేస్తున్నాం రెండింటి మధ్య. సపోజ్ ఇక్కడ ఒక డివ్ ట్యాగ్ తీసుకున్నారు, డివ్ ట్యాగ్ ని చెప్పాను కదా ఎండ్ చేయాలి, ఒక ట్యాగ్ తీసుకున్నాం అంటే ఎండ్ చేయాలి, క్లోజ్ చేయాలి, చేసాము. ఇందులో హెడ్డింగ్ ట్యాగ్ తీసుకున్నాము, ఏం చేద్దామంటే వెబ్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అని తీసుకున్నాము, వెబ్ డెవలప్మెంట్ H1 తీసుకున్నాము. నెక్స్ట్ ఒక పారాగ్రాఫ్ రాద్దాం, ఇందాక ఏదైతే లోరమ్ ఎప్సన్లో వాడామో అది యూజ్ చేసుకుందాము. సో కాపీ చేశాను, కాపీ చేశాక మ్యాక్సిమం ట్రై చేయండి అందరూ కరెక్ట్ సెషన్ టైంకి జాయిన్ అవ్వండి. సో ఇంకో ఇక్కడ చూసారా, అంటే మనం ఇక్కడ ఎండ్ చేయలేదు, H1 ట్యాగ్ని ఎండ్ చేయలేదు. సో ఏమైంది, మొత్తం అంతా H1 ట్యాగ్తోనే ఓపెన్ అయిపోయింది, H1 ట్యాగ్ అప్లై అయిపోయింది. సో మీరు ఇక్కడ కూడా చూడండి డబుల్ ట్యాగ్స్ వచ్చేసాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కూడా డబుల్ ట్యాగ్స్ వచ్చేసాయి. చూడండి ఈ చేంజ్ చేసినా మీకు అలానే రాదు, ఎందుకంటే ఇక్కడ మనం H1 ట్యాగ్ని క్లోజ్ చేయలేదు. సో ఏమవుతుందంటే H1 ట్యాగ్ మొత్తం తీసేసుకుంటాం, మొత్తం అంతా H1 ట్యాగే తీసేసుకుంటుంది, మొత్తం అంతా H1 ట్యాగ్ తీసేసుకుంటుంది. సపోజ్ ఇప్పుడు H1 ట్యాగ్ అని క్లోజ్ చేసి చూడండి, అర్థమైందా? సో దిస్ ఇస్ బ్రో సెషన్స్ అన్ని లాస్ట్లో పెట్టండి, ఏమైనా డౌట్స్ ఉంటాయి. నెక్స్ట్ బోల్డ్ ట్యాగ్, నెక్స్ట్ ఇటాలిక్ ట్యాగ్. బోల్డ్ ట్యాగ్ వచ్చేసరికి ఏం యూజ్ చేస్తామంటే ఒక ఎలిమెంట్ని బోల్డ్ అంటే తెలుసు కదా, బోల్డ్ అనే ఇటాలిక్ అనేవి అన్ని స్టైల్స్, కాకపోతే మనం ఓల్డ్ వెర్షన్స్లో యూజ్ చేసే వాళ్ళమే బోల్డ్ ఇటాలిక్. సో ఇప్పుడు వచ్చేసరికి యూజ్ చేయట్లేదు అంటే యూజ్ చేస్తాము, కాకపోతే బ్రౌజర్